ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అయితే అందుబాటులోకి రానున్నట్లయితే ప్రకటించింది. ఇందుకు సంబంధించి కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే విలేకరుల సమావేశం నిర్వహించారు. త్వరలోనే భారత్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే అందుబాటులోకి రానుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కోల్కతా నుంచి అస్సాంలోని గౌహతి వరకు కూడా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడపనున్నట్లయితే ఆయన ప్రకటించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి అస్సాంలోని గౌహతి వరకు కూడా ఈ ట్రైన్ నడుస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. వచ్చే 15 నుంచి 20 రోజుల్లో అయితే ఈ ట్రైన్ ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా జనవరి 18 లేదా 19వ తేదీన అయితే పీఎం నరేంద్ర మోడీ అయితే ఈ ఏదైతే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఉందో దాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. వచ్చే 3-4 రోజుల్లో అయితే డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి కూడా అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే మనం చూసుకోవచ్చు అక్కడే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఎందుకు ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో అస్సాం కావచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెడుతున్నట్లయితే చెప్తున్నారు. మరోపక్క మనం చూసుకోవచ్చు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్కి సంబంధించి కూడా టికెట్ ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అయితే వాకప్ చేస్తున్నారు. దీనిపై కూడా అశ్విని వైష్ణవ్ మాట్లాడడం జరిగింది. మామూలుగా అయితే ఈ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి అస్సాంలోని గౌహతి వరకు అయితే విమాన టికెట్ల ధర చూసుకున్నట్లయితే 6,000 నుంచి 8,000 ఉంటుందని చెప్పేసి కూడా వైష్ణవ్ తెలిపారు. అదే వందే భారత్ స్లీపర్ ట్రైన్లో అయితే థర్డ్ ఏసీలో టికెట్ ధర 2,300 ఉంటుంది. ఇది కూడా ఆహారంతో కలిపి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే సెకండ్ ఏసీ ధర 3,000 ఉండొచ్చు, అలాగే ఫస్ట్ ఏసీ ధర 3,600 ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇది మధ్యతరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా అశ్విని వైష్ణవ్ అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు వందే భారత్ ట్రైన్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా కూర్చొని వెళ్ళే వందే భారత్ ఉంది, కానీ ఎక్కడ కూడా స్లీపర్ లేవు. త్వరలోనే ఈ స్లీపర్ ట్రైన్ అయితే అందుబాటులో తీసుకురానున్నారు. అయితే ఈ వందే భారత్ సంబంధించి కూడా టికెట్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. మామూలుగా రైల్వే అంటేనే మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళకి అయితే ఉపయోగకరంగా ఉంటుంది. అందుకొరకే చాలామంది పేద ప్రజలు కూడా ఈ రైల్వేలు ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్లకు సంబంధించి కూడా భారీగా టికెట్ ధరలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా రైల్వే శాఖ మాత్రం వాటి ధరలు తగ్గించడం లేదు. తాజాగా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్కి సంబంధించి కూడా అశ్విని వైష్ణవ్ కూడా టికెట్ల గురించి కూడా ఇప్పటికే మీకు వివరించాను. సో విమాన టికెట్ల ధరల కంటే తక్కువ ఉంటాయని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది.